గైస్ ఈరోజు వచ్చేసి నేను వాడుతున్న రాడ్ అడ్వాన్స్ రాడ్ ఓకేనా. ఇది ఫైర్ఫాక్స్ కంపెనీ అండ్ రీల్ వచ్చేసి లుకానా బైట్ కాస్టింగ్ రీల్ ప్రిడియేటర్ ఇది ఓకేనా. ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనే దాన్ని బట్టి మీకు నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను ఓకేనా. వాళ్ళని కావాలనుకుంటే తీసుకోండి. ఇది ప్రమోషన్ వీడియో మాత్రం అస్సలు కాదు, ఇది నా సబ్స్క్రైబర్కి ఇస్తున్న సజెషన్ అంతే ఓకేనా. లెట్స్ గో. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు లొకేషన్ వచ్చి ఇలా ఉంది. ఇది రెండోసారి, లాస్ట్ టైం ఒక వీడియో తీసిన ఇది రెండో వీడియో. ఇక్కడ వచ్చిన చూడండి, మంచి మంచు, అసలు లొకేషన్ అయితే అదిరిపోతుంది. లెట్స్ గో. సరిపోతలేదా నీ బలం? ఊసొట్టుకుందా? ఇడిపించుకుందా? కొమ్మలకి ఇరికించుకుందా? లోతుందా అటు? లోతేముండదు ఇటు, తాడ దిగిపోగల మళ్ళా. లోతుండదు, మోకాల కాడికి అవుతుంది అంతే. అలానే ఉంది, నీ తిప్పలు తెలవాలి కదా. షాపగా అనిపిస్తుంది తాడా. అరే నాసు బాగా తట్టిందబ్బా. అదేదో తీగ తీగ తట్టింది చూడాగు. గట్టిగా దిగింది, నోరుకు గట్టిగా దిగింది. ఫస్ట్ అటాక్ తీయలేదు, అప్పుడే అప్పుడే పడ్డది. 2 కిలోనా? కేజీ సరిపోయి స్టార్ట్ అయినాక జర బూస్ట్ రాదు. ఇక్కడ పడ్డదంటే కథ వేరే లెవెల్ ఉంటుంది. బూస్ట్ గడ్డి బాగా ఇరికించుకున్నారు. నీ ప్రతాపం నువ్వు చూపెట్టినా, దాని ప్రతాపం అది చూపెట్టు. ఇంత మింగి చూడు దగ్గర అనిపిస్తుంది. ఇంకో ఇంత లోపల మింగి గట్టి మింగి ఆపాలి. ఆపితే రెండో అటాక్ వచ్చినప్పుడు ఆపితే గట్టి మింగుతుంది ఇట్లా లోపలికి. కసుకని దిగింది లోపల, మొత్తం లోపల దిగింది అది. ఇక ఇక్కడ దిగ సైడ్ కొరకగల కొరుకుతుంది, అదే భయం కదా. ఈ కటింగ్ ప్లేట్ పెట్టుకొని ఇక్కడ తీసాను. కటింగ్ ప్లేట్ రెద్ద పెట్టుకోవాలి మరి. అట్లయితే కొంచెం పొడుగు తీసుకోవాలి. కిలో పక్క ఉంటుంది ఇక ఎక్కుంటుందబ్బా, కిలోకి ఎక్కువనే ఉంది. ఇక చేతిలో అప్పుడే తెలుస్తుంది బరువు బాగానే. కిలోకి ఎక్కువ ఉంది అది. ఆ రోజు పెద్దది ఒకటి మిస్ అయింది చూడు ఫస్ట్లా, అట్లుంది.
ఓ బాగానే ఉందబ్బో. గుంజేతందుకు నీ దమ్ము కావాలి అంత లాంగ్ వేస్తే. గుంజేతందుకు నీ దమ్ము కావాలి అంత లాంగ్ వేస్తే అన్న. ఉందా కూడా కొట్టుకుందా. హాఫ్ కేజీ అంత ఉంది. ఈ పక్కకుండా ఆ కొనాలకి వేసుకోవాలి, ఎందుకంటే కొనాలకు ఉంటాయి కదా, కొనాలకే కొడుతుంది. ఈ రెండు ఆ కొనకే కొడుతుంది కదా. దుంకెంత చిన్నగా ఉంది, అందుకే షార్ప్ ఉంది. అంత బరువు ఉంటే జర ఇబ్బంది అవుతుంది. బరువు ఉంటే ఇట్లా వెయిట్ అంత బరువు ఆడికెళ్ళి గుంజాలంటే ఇబ్బంది అవుతుండే. కొంచెం టైం పడుతుంది, లేకపోతే మెల్లగా తిరిగి ఆ పక్క పోవాల్సి వస్తుంది. వీడియో తీస్తున్నావు అని ఎందుకు తీస్తున్నా బా మధ్యలో. ఆడ కొట్టింది అదేనా? మెల్లగా గుంజుకో. అట్రాక్షన్ చాలా బాగుంది ఈ ఫ్రాక్. చిన్న ఉన్నట్టుంది అది. ఆడి నాకు వేసినప్పుడే కొద్దిగా అర్థం, అందుకని మళ్ళీ 2-3 సార్లు వేసినాం అనుకో కోపంకి వస్తుంది, ఇక దొరకలేదు. కోపం వచ్చి అట్లా కొడుతుంది. 2-3 సార్లు వేసినట్టే కోపం వస్తుంది. చాలా గ్యాప్ వచ్చింది కదా.
చాలా గ్యాప్ తర్వాత చిన్నదే మంచి టేస్ట్ ఉంటట్టుంది. చిన్న టేస్ట్ బాగుంటుంది కదా, పీసులు మంచిగా. వెనకాల వస్తే తెలిసిపోతుంది కదా మనకు, ఒక సెకండ్ ముందు ఏర్పడుతుంది అది వచ్చే దారి. అన్నట్టు గుంజినే కదా సాటిస్ఫై అయినా, అందుకని పంపించింది. చిన్న ఎందుకు ఉందబ్బా, చిన్న ఉన్నట్టు. ఈసారి కొడతా చూడు. చెప్పలే దానికి ఎంత తట్టుకున్నాయి దీన్ని అమ్మ, దానికి ఎంత తట్టుకున్నా పెద్ద ఉంది అబ్బు. ఏహే పెద్ద ఉంది, పెద్ద ఉంది. ఇదే మొత్తం తీసుకున్నా వస్తున్నాయి వస్తున్నాయి. ఇది దిగితే చెప్పలే అనేది కొద్దిగా లోపల లోతు దిగిది, దాన్ని బాగా సౌండ్ చేయని, ఇది చేప దుంకదిగా ఇంకా ఫైట్ చేయదు ఇది దిగితే. వదిలేసిందా మే తీసిన. చూడండి గైస్, అన్ని వీడియో తీయలేకపోతున్నాం ఏంటో, కానీ ఫోన్ హీట్ అయింది ఇందాక, అందుకే కొన్ని వీడియో చేపలు వీడియో తీయలేదు. మళ్ళీ ఛార్జింగ్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇదిగా 2-3 షూట్ అయినాయి. తక్కువ కొట్టింది తెలుసా ఇది, కొనగా తట్టింది పా, తక్కువ కొట్టింది అంటున్నా. ఇలా తక్కువలే చేప. చెప్పుకి కొట్టింది వచ్చినప్పటికి. ఇక అన్నీ ఆన దిగుతాయి దీనికి, బాగా దిగుతాయి దీనికి. దీని దిగుడు స్టైలే అంత. ఇక ఊడిపోయింది, కొనగా దిగుతున్నాయి గుంజినా కాబట్టి ఊడిపోయింది. లేకపోతే జారిపోతుంది, లూజ్ చేసిన గుంజరా నోడి గుంజినా పోతుంది. ½ కేజీ కేజీ అయినా కానీ బందోబస్తు మిగిలింది, అందుకే అంత తట్టుకున్నాను బయటకు వచ్చి. దీంతో 9 చెప్పినప్పుడల్లా చెప్పిన సైడ్ అల్లా పడుతున్నాయి అబ్బా. తాగుబోతలు వేస్తే పడతాయి అంట. నేను తాగినా, నేను తాగినా, నీకు అన్న నీకన్నా ఉండాలి, నేనేం తాగినా. గింత ఉన్నాయి, మస్తు షార్ప్ ఉంటున్నాయి. అటాక్ షార్ట్ పడుతుంది, పెద్ద పెద్ద. ఎండ అయితే కొద్దిగా బాగా కొడుతుంది. కాదు దొడ్డు దొడ్డు అంత ఏమంటారు, అంత యాక్టివ్ లేవు, మా భూమి మీద ఉన్నాయి. అందుకే దీని పేరు స్నేక్ హెడ్ అంట. మన అది ఉంటుంది చూడు, జరుపు. గాయస్ చూసారు కదా, లుకానా ప్రీడియేటర్ రీల్ వచ్చేసి, రాడ్ వచ్చేసి అడ్వాన్స్ రాడ్. ఓకేనా, కాలం కూడా తీసుకోండి, డిస్క్రిప్షన్లో ఈ రాడ్ పేరు ఇచ్చి నెంబర్ మెన్షన్ చేస్తా. ఓకే, మర్చిపోద్దు. దీంతో గుంజిన ఈరోజు ఎన్ని గుంజినా అనేది చూద్దాం. ఇది కనబడాలి ఇప్పుడు, ఓన్లీ నేను కాదు. గాయస్ పరువు మాత్రం బందం వస్తుంది. కుప్పలే పాములు పెరుగుతాం మొత్తం. ఎండునే చూద్దాం. 1 2 3 4 5 6 7 9 8
ఇట్లుంటుంది. ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ ఫిషింగ్. ఓకేనా గైస్, చూడండి మొత్తం 9 పట్టిన. ఈజీగా 10 kg అబౌ ఉంటుంది. ఒక్కొక్కటి 1.5 kg ఇటు ఉన్నాయి. చూడండి ఎట్లు చూడండి, మంచి మంచి సైజులు కొట్టినాయి గైస్. లేదు ఇక మంచి సైజు, ఇక సైజు కొట్టినా. ఫుల్ సాటిస్ఫైడ్. చాలా రోజుల తర్వాత గట్టి వీడియో. ఓకేనా గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఓకేనా గైస్, బాయ్.